హలో అండి, నమస్తే. ఈరోజు మనం చాలా తక్కువ మసాలాతో ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ నేను దీనికోసం పాంప్లెట్ ఫిష్ని తీసుకున్నానండి. వీటిని లావు ముక్కల్లా కాకుండా సన్నగా ముక్కలు కోయించుకోవాలి. నీట్గా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అందులో 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫిష్ ఫ్రై మసాలా వేస్తున్నానండి. వేసేసాక మీ పులుపుకు తగ్గట్లుగా కొంచెం నిమ్మరసం పిండుకోవాలి. ఇంకా కరివేపాకు వేసుకోవాలండి. ఫిష్ ఫ్రైకి కంపల్సరీగా కరివేపాకు ఉండాలి. ఇది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. నేను కాస్త ఎక్కువగానే వేసుకుంటున్నాను. తర్వాత పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. వీటన్నిటిని ముక్కలకి బాగా పట్టేలాగా కలిపేసుకోండి. అన్నిటినీ బాగా కలిసేలాగా కలిపేసుకొని కాసేపు పక్కన ఉంచాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కగానే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టొద్దు, లో టు మీడియం ఫ్లేమ్లోనే మంచిగా వేయించుకోవాలి. వీటి మీద ఒక లిడ్ క్లోజ్ చేసి కాసేపు వేయించుకోవాలి. చూడండి, కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది. ఆ తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకొని మళ్ళీ బాగా వేయించుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లోనే పెడితే ఫిష్ బాగా ఉడుకుతుంది. మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకొని బాగా వేయించుకోండి. అంతే అండి, చాలా తక్కువ మసాలాతోటి ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇది చిన్నపిల్లలు తినడానికైనా సరే ఎక్కువ స్పైసీ లేకుండా చాలా బాగుంటుంది. ఇంక ఇదే ప్రాసెస్లో మిగిలిన పీసెస్ని కూడా ప్యాన్లో యాడ్ చేసుకోవాలి. ఒకవేళ ఆయిల్ సరిపోకపోతే ఆయిల్ వేసేసుకోవాలి. ఇందులో లెమన్ అండ్ ఆనియన్ తోటి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.